కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రులు వైసీపీపై ఫైర్ అయ్యారు. బెట్టింగ్లో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారని కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్ప నరుకుతామని జగన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ప్రజలు అవకాశం ఇచ్చేది పనిచేయడానికి కానీ రప్ప నరకటానికి కాదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ మరి మన మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవసాయం గురించి, రైతు గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మనం కూడా చూసాం. ఏదైతే మొన్న ఎవరైతే వాళ్ళ కార్యకర్త పరామర్శకు పోతున్నాం ఉన్నాడు, పరామర్శ కంటే ఎవరైనా వెళ్ళొచ్చు తప్పులేదు. కానీ ఆయన పరామర్శ ఎప్పటికి వెళ్ళాడంటే సంవత్సరం దాటిన తర్వాత. ఎవరైనా మన పరామర్శకి వెళ్తే చనిపోయిన రోజు, వారం రోజులు లేదా కర్మ అయిపోయే టైంలో వెళ్తాం. కానీ సంవత్సరం తర్వాత, కొన్ని సంవత్సరం తర్వాత కూడా వెళ్ళిన వ్యక్తి ఎవరయ్యా అంటే అతను పెద్ద బెట్టింగ్, కోట్లాది రూపాయల ప్రజల ధనం ఆ బెట్టింగ్ లో సంపాదించి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక అతను ఆత్మహత్య చేసుకుంటే, అప్పటికింకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అపధర్మ ముఖ్యమంత్రిగా. ఆత్మహత్య చేసుకుని సంవత్సరం తర్వాత అతను పరామర్శకి వెళ్ళాడు, అతను విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. ఇవాళ కోట ప్రభుత్వం అధికారంలోకి ఒక సంవత్సరం 4 నెలలు అయింది. ఇచ్చిన మాట ప్రకారం మనం ఏదైతే చెప్పామో అన్ని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. పెన్షన్లు అయితే మీకు తెలియదు కాదు, మనం ఏదైతే ఆ రోజు చెప్పాడో ముఖ్యమంత్రి గారు దాని ప్రకారం మొత్తం కూడా చేయడం జరిగింది అనమాట. దాదాపు 3,000 నుంచి 4,000 చేయడం కానీ, కొంతమందికి 6,000 ఇవ్వడం కానీ, కొంతమంది 10,000, కొంతమంది 15,000 ఇవ్వడం కానీ, ఇట్లా అన్ని కూడా పెన్షన్స్ అన్ని కూడా ఇస్తున్నాం. దాదాపు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు కానీ ఖర్చు పెట్టినంత డబ్బులు మన ప్రభుత్వం ఖర్చు పెడతాం. కోట ప్రభుత్వం దాదాపు 34 లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం, 65,000 పెన్షన్ ఇస్తున్నాం, 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మొన్న ఈ మధ్య కూడా దాదాపు 1,50,000 పెన్షన్స్ రిలీజ్ చేశారు. ఎవరికైతే భర్తలకు పెన్షన్ వస్తా, ఆ భర్త చనిపోతే భార్యలకి ఆటోమేటిక్ గా రావాలో అన్ని కూడా గత ప్రభుత్వం పక్కన పడిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. క్యాబినెట్లు అందరం ఇమీడియట్ గా అన్ని పెన్షన్స్ ఉంటాయన్నా 1,50,000 పెన్షన్స్ అని చెప్పాం, ఒకేసారి రిలీజ్ చేశాం. ఇంకా గ్రామాల్లో కూడా చాలా మంది పెన్షన్స్ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా క్రమ పరంగా ఒక్కో దాని ప్రకారం ఒక్కో రిలీజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. తొందరలోనే